వెల్కమ్ టు వైబ్రెంట్ వంటిల్లు. నేను ప్రశాంతి. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ నువ్వుల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా. హాఫ్ కప్ నువ్వులు, నల్లవి తెల్లవి రెండు కలిపి తీసుకున్నాను. మీరు వట్టి నల్లవి లేక తెల్లవి వాటితో కూడా చేసుకోవచ్చు. ఇంకా 15 పచ్చిమిర్చి, 2 టమాటోలు, మినపప్పు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకోవాలి. ముందు ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు బాగా కడిగి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 3-4 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ తీసుకుని కాస్త వేడెక్కాక జీలకర్ర, మెంతులు, మినపప్పు, ధనియాలు, వెల్లుల్లి వేసుకొని ఒక 10 సెకండ్లు వేయించుకోవాలి. సగానికి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కాసేపు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక నువ్వులు వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని అవి వేగే వరకు వేయించుకోవాలి. నువ్వుల్లో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్ చాలా ఎక్కువ ఉంటాయి. కట్ చేసుకున్న టమాటోస్ తగినంత ఉప్పు, పసుపు వేసి టమాటోస్ మగ్గే వరకు వేయిస్తూ ఉండాలి. నువ్వులు వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. రెగ్యులర్గా మన ఫుడ్లో వాటిని ఇంక్లూడ్ చేసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిస్తాయంట. ప్యాన్ కాస్త అడుగంటున్నట్టు అనిపిస్తే కాస్త నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర, కరివేపాకుతో పాటు నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ వేడికి అవి మగ్గిపోతాయి. రోటి పచ్చళ్ళకి టమాటో ముక్కలు లేదా ఏదన్నా వెజిటబుల్ ముక్కలు వేసుకుంటే వాటిని పూర్తిగా మెత్తగా ఉడకనివ్వకూడదు. వాటిలో కాస్త పచ్చిదనం అలానే ఉండనివ్వాలి. అప్పుడే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. వేయించుకున్నవన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. రోట్లో వేసుకొని కూడా పచ్చడి రుబ్బుకోవచ్చు. ఫస్ట్లో నీళ్ళు ఏం వేయకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. టేస్ట్ చెక్ చేసి అవసరమైతే ఉప్పు, పులుపు కోసం చింతపండు నీళ్లు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి మెత్తగా కాకుండా కాస్త పలుకు ఉండేలా చూసుకోవాలి. పచ్చడి గట్టిగా ఉంటే తగినన్ని నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసుకొని పల్స్ మోడ్లో జస్ట్ 2 సెకండ్స్ మిక్సీ తిప్పుకుంటే సరిపోతుంది. అవి పేస్ట్ అస్సలు అవ్వకూడదు. మనం తినేటప్పుడు ఆనియన్ ముక్కలు మన పంటికి తగలాలి. ఇక తిరుగుమాత కోసం ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు కాస్త నూనెలో వేయించి పచ్చడిలో వేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ నువ్వుల పచ్చడి రెడీ. మీరు ఒకసారి ఈ పచ్చడి ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.